ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాలం చేరి వచ్చిన మీకు అందరికీ, రాబోతున్న వారికి హృదయపూర్వక శుభములు, అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అంత గందరగోళంగా ఉంది. కూర్చున్నారు, లేస్తున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. జస్ట్ ఒక చోట సెటిల్ అవ్వండి. ఎవరైనా ఊరిక తిరగడం, లేవడం, మాట్లాడడం దయచేసి కాసేపు చేయొద్దు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి మరికొన్ని వచనాలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే చదువుదాం. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ మాట మరలా చదువుదాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మొదటి అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. మిగిలిన విషయాలు తర్వాత అవసరాన్ని బట్టి మనం చదువుదాం. దేవుడి మాటలను మనందరి ఆత్మల ప్రయోజనం కొరకై తన ఆత్మ ద్వారా దీవించి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మరొకసారి మేము అపేక్షిస్తూ ఉన్నాం. ఆత్మ స్వాతంత్రతకు, అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకోవటానికి ఇష్టపడుతున్నాం. ఈ స్థలంలో మీ సంచారం, మీ సన్నిధి ఉన్న మేము, వచ్చిన ప్రజలు అనుభవించడానికి సహాయం చేయండి. నిజముగా మా మధ్య ప్రభువు ఉన్నాడని అనేకులు గ్రహించి వెళ్ళటానికి కృప చూపండి. గలిబిలి, గందరగోళం, మీ వాక్యం స్వేచ్ఛగా ప్రకటించబడకుండా వస్తున్నటువంటి ప్రతి అవరోధం, ఆటంకం అన్నిటినీ తొలగించండి. ఈ స్థలంలో నుండి బయటికి వెళుతున్నప్పుడు ప్రకటించబడిన మనుషులకు కాక మీ ప్రియ కుమారుణ్ణి మహిమపరుస్తూ బయటికి వెళ్ళటానికి మాకందరికీ సహాయము చేయమని, యేసు క్రీస్తు ప్రభువే మా మధ్య అత్యధికంగా హెచ్చించబడటానికి సహాయం చేయమని మీ సన్నిధి అపేక్షించు మీ ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు దివ్యమైన నామమున
స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. వాస్తవానికి ఒక్కొక్క అధ్యాయాన్ని ఆలోచన చేస్తూ వెళ్ళాలని అనుకున్నాం, కానీ దైవజనులు వాటిని ప్రస్తావిస్తూ వస్తున్న కారణాన తిమోతి పత్రికలో పౌలు ప్రస్తావించిన కొన్ని కీలకమైన విషయాలు మనం ఆలోచన చేయడానికి తీర్మానించుకున్నాం. నిన్న రాత్రి ఆ సంగతే విన్నాం. ముందుగా నీవు, నీకు, నిన్ను అని తిమోతిని ఉద్దేశించి ఒక మంచి నాయకునికి ఉండాల్సిన, లేకపోతే మంచి విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు నిన్న రాత్రి మనం ఆలోచన చేశాం. అతనికి మంచి ప్రారంభం ఉంటుంది, అంటే వాక్యము చేత తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. నిజమైన రక్షణ, పాప క్షమాపణ అనుభవంతో కూడిన ప్రారంభాలు కలిగిన వారే నిజమైన నాయకులు. రక్షణ పొందని పెద్దలు, రక్షణ పొందని నాయకులు, సేవకులు సంఘాల్లో ఉన్నారు. దాన్ని మనం కాదనలేం. అది నిన్న మనం ఆలోచన చేసాం. మంచి నాయకుని లక్షణాలు చూసాం. ఇదే తిమోతి పత్రికలో ఈ పత్రిక రాయటానికి గల ప్రధానమైన కారణం 3:15లో ఉంది. ఆ సంఘము సత్యమునకు స్తంభం అని అన్నాడు. ఇదే స్తంభం, ఇదే ఆధారం. ఇది సత్య కేంద్రమైనటువంటి స్థలం. సత్యం ఇక్కడ కేంద్ర స్థానంలో ఉంటుంది. ఇది సత్యము చేత నింపబడినది. దేవుని సంఘం అంటే అది సత్యము చేత నింపబడింది. నిన్న దైవజనులు శ్యాంబాబు గారు మొదటి వర్తమానంలోనే చెప్పారు, ఎందుకు స్తంభం అన్న ప్రస్తావన వచ్చింది అని నిన్ననే మనం విన్నాం. ఆ డయానా దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలు వారి దేవి మహిమను వివరిస్తూ ఉండగా, దేవుని సంఘములో ఒకే ఒక స్తంభం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కింద 16వ వచనంలో వివరించాడు. ఆ సత్యం అంటే ఏంటో కాదు, సశరీరుడుగా ప్రత్యక్షపరచబడిన క్రీస్తు, నీతిపరుడని తీర్పు నొందిన క్రీస్తు, దేవదూతలకు ప్రత్యక్షపరచబడిన క్రీస్తు, జనములలో ప్రకటించబడిన క్రీస్తుని, లోకమందు నమ్మబడిన క్రీస్తు, ఆరోహణమై తిరిగి రాబోతున్న క్రీస్తే సత్యం అని మనం ఆలోచన చేశాం. ఇక ఇది క్రీస్తు కేంద్రితం, ఇది సత్య కేంద్రితం. దేవుని సంఘం, నూతన నిబంధన సంఘం సత్య కేంద్రితం, క్రీస్తు కేంద్రితం. ఇక్కడ సత్యం మాత్రమే నిక్షిప్తమై ఉండాలి. ఇది సత్యము చేత నింపబడి ఉండాలి. ఇక్కడ సత్యము మాత్రమే ప్రకటించబడాలి. ఇక్కడ సత్యము ప్రదర్శించబడాలి. ఇక్కడ సత్యము కాపాడబడాలి. ఈ బాధ్యతను తిమోతికి పౌలు అప్పగిస్తూ మొదటి పత్రిక రాశాడు. అయితే ఈ మధ్యాహ్న కాలం వేళ, ఈ ఉదయకాలం వేళ మనం వింటున్నది ఏంటంటే, ఆ సత్యాన్ని గురించి ఈ తిమోతి మొదటి పత్రికలో పౌలు రాసిన ఆ సంగతులు ఒక 4 లేదా 5 మన ముందున్న సమయాన్ని బట్టి ఆల్మోస్ట్ 10 to 11, 11-10 నిమిషాలు తక్కువ అవుతూ ఉంది. కొన్ని విషయాలు త్వరగా లేఖనాల్లో నుండి మనం చూసుకొని చదివి మనం దైవజనులకు తర్వాత కార్యక్రమాలకు మనం సమయాన్ని అప్పగిద్దాం. ఈ తిమోతికి రాసిన పత్రికలో ప్రధానమైన అంశం సత్యం. ఆ మాట గుర్తుంచుకోండి. అసలు సత్యం అంటే ఏంటి? ఇది చాలాసార్లు మనం విస్మరించి వెళ్ళిపోతాం. అసలు సత్యం అంటే ఏంటి? ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా? ఒకసారి చూడండి. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ఈ మాట ఒక రూలర్ అడిగాడు, ఒక నాయకుడు అడిగాడు. 18వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం. 18వ అధ్యాయం యోహాను సువార్తలో 18వ అధ్యాయం. నీవన్నట్టు నేను రాజునే, ఆ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? నేను ఈ లోకమునకు వచ్చి తిని అని అన్నాడు. పిలాతు అడిగిన ప్రశ్న ఏంటంటే 18వ అధ్యాయం 38వ వచనంలో అసలు సత్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రూత్? అసలు సత్యము అంటే ఏంటి? సత్యమనగా ఏమిటి? కింద వచనంలో చూడండి. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని అన్నాడు. ట్రూత్ అంటే ఏంటి? ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్పింది? నేనే మార్గమును, సత్యమును, జీవమయును. ఎంత విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, సత్యాన్ని ఎదురుగా పెట్టుకొని ఈయనేమని అడిగాడు? సత్యం అంటే ఏంటి అని అడిగాడు.
ఆయనే నిలువెత్తు నిదర్శనం సత్యానికి. సత్యం అంటే క్రీస్తే. ఆ సత్యమే శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చింది. 1:14 యోహాను సువార్తలో. ఆ వాక్యమే శరీరాన్ని ధరించి, ఆ సత్యమే శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చింది. సత్యం అన్నది ఒక ఆకారాన్ని ధరిస్తే ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తులా ఉంటుంది, అంతే. ఆ వాక్యమే సత్యం. సత్యం అన్న దానికి ఒక రూపాన్ని ఇస్తే యేసుక్రీస్తు ప్రభు. ఏంటి సత్యం అంటే? ప్రభువును చూడండి, ప్రభు గుణలక్షణాన్ని చూడండి, ఆయన స్వభావాన్ని చూడండి, ఆయన ఉద్దేశాన్ని చూడండి, ఆయన బోధలు చూడండి, ఆయన ప్రవర్తన చూడండి, ఆయన సంకల్పాన్ని చూడండి, ఆయన భవిష్యత్తును చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తేటగా చూడడమే సత్యం. ఆయన జననము మొదలుకొని ఆయన తిరిగి వచ్చేంత వరకు, అదే 16వ వచనంలో చెప్పింది. లోకమందు ఆవిర్భవించినది మొదలుకొని, ఆయన లోకములో జన్మించినది మొదలుకొని తిరిగి వచ్చేంత వరకు మునుపు ఉన్న క్రీస్తు పాత నిబంధన గ్రంథములో యెహోవా దూతగా, లేకపోతే కొన్ని సందర్భాలలో పరోక్షంగా మరుగై ఉన్న ఆ క్రీస్తు, కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు, మహిమలో ఉన్న క్రీస్తు, మరలా రాబోతున్న క్రీస్తు, ఆ క్రీస్తే సత్యం. ఆ క్రీస్తే సత్యం, యేసు క్రీస్తే సత్యం. సత్యం 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 అంటే ఏంటంటే యేసుక్రీస్తే. మరొక వివరణ ఏంటి అంటే, ఈ సత్యాన్ని గురించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, నేను తిప్పక్కర్లేదు, నేను విషయానికి వస్తాను. 17వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? నీ వాక్యమే సత్యం. ప్రభువే సత్యం, నీ వాక్యమే సత్యం. తెలియనివి కాదు, మనకు తెలిసివి. మీరు బోర్గా ఫీల్ కాకండి, తెలియనివి కాదు, తెలుసు. ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఇవి తరువాత మన ధ్యానానికి ఉపయోగపడతాయి. అందుకని ఈ మాటలు మనం జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సత్యం, ఆయన వాక్యమే సత్యం. సత్యాన్ని స్తంభంగా, ఆధారంగా ఉండడమే దేవుని సంఘం యొక్క అతి ప్రధానమైన కర్తవ్యం. అదే తిమోతి పత్రిక, మొదటి పత్రిక సారాంశం. సరే, ఇప్పుడు ఆలోచించేద్దాం. వాస్తవానికి నేను పొద్దున ఒక చోట చదువుతూ ఉంటే, ఈ ట్రూత్ గురించి చదువుతూ ఉంటే సోక్రటీస్ ఒక మాట అంటాడు. ఆ స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. జీవితంలో, అంటే మానవ జీవితం, సత్యాన్ని పరిశోధించని జీవితం జీవించటానికి అనర్హం అంటాడు ఆయన. సత్యాన్ని తెలుసుకోలేని జీవితం, నువ్వు జీవితంలో సత్యాన్ని తెలుసుకోకపోతే నువ్వు అసలు జీవించడానికే అర్హుడు కాదు అంటాడు. అందుకనే ఏథెన్స్లో ఈ జ్ఞానులు ఉన్న స్థలాలలో ఎప్పుడు పరిశోధన జరుగుతుంటుంది. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అంటే ఏంటి? ఏది సత్యం? లోకంలో ఏది సత్యం? వారి పరిశోధనలు వ్యర్థమే కాదనట్లేదు, కానీ అసలైన సత్యం, ఆనాడు బయట ఉన్నటువంటి జ్ఞానులు అనబడ్డవారే సత్యం విషయమై వారికి ఉన్నటువంటి తీవ్రత, తృష్ణ, నాకు చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే, వాళ్ళ హృదయాలలో ఆ సత్య కాంక్షను, సత్యం పట్ల కోరికను ప్రభువే కలిగించాడు. వాళ్ళు రైట్ వేలో కనుక మళ్ళీంటే భలే బాగుండేది. సత్యాన్ని తెలుసుకోకపోతే, సత్యము తెలుసుకోవాలన్న కుతూహలం, ఆశ మన అంతరంగాల్లో లేకపోతే అసలు మనం జీవించడానికి అర్హులము కాదంటారు బయట ఉన్నటువంటి జ్ఞానులు. మరి ఇప్పుడు ఆలోచన చేయండి. ఆ సత్యాన్ని గురించి ఈ తిమోతి పత్రికలో ప్రస్తావించబడిన ఆ సందర్భాల్లో నుండి ఒక 3 లేదా 4 సమయం ఉంటే మరొక విషయం ఆలోచన చేసి మనం వర్తమానాన్ని ముగిద్దాం. అసలు ఎందుకు ఈ సత్యాన్ని గురించి ఇంత తీవ్రంగా తీసుకున్నాడు? ఇప్పుడు రండి, తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. ఒక మాట చెప్పాలంటే, ఫైట్ తిమోతి, యుద్ధం చేయి తిమోతి. దేనికోసం? తిమోతి మొదటి పత్రిక సారాంశం ఏంటి? దేని కొరకు యుద్ధం చేయమన్నాడు? సత్యం కొరకు. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం చేయడం అంటే కాపాడుకునే యుద్ధం కాదు. ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే చార్జ్, దాడి చేయి. సత్యము కొరకై దాడి చేయి. నువ్వు కాపాడుకోవడం అంటే ఇన్ ద సెన్స్, పోరాటం అంటే ఇన్ ద సెన్స్ సత్యం కొరకై దాడి చేయి. ఇంకా చెప్పాలంటే సత్యాన్ని కాపాడు తిమోతి, సత్యం కొరకై పోరాడు తిమోతి, సత్యం కొరకై యుద్ధము చేయి తిమోతి అని ఈ తిమోతి మొదటి పత్రికలో పౌలు తిమోతికి ఇచ్చిన ఆహ్వానం. ఇది మనకివ్వబడిన ఆహ్వానం కూడా. ఫైట్ ఫర్ ట్రూత్, సత్యం కొరకై పోరాడండి. గలిబిలి ఉంది, పిచ్చి పిచ్చి బోధలు వస్తున్నాయి,
లేఖనములో లేని భిన్నాభిప్రాయాలు బయట ఉన్నాయి. భక్తి కానిది భక్తి అని నమ్మబడుతుంది. అబద్ధం ప్రకటించబడుతున్నే దాన్ని సత్యమని నమ్ముతుంది బయట ప్రపంచం. కొంతమంది మాత్రమే సత్యాన్ని పట్టుకున్నారు. ఆ సత్యం ఎరిగిన మనం ఈ దినాల్లో ఆ సత్యాన్ని ప్రకటించకపోతే, ఈ సత్యాన్ని ప్రదర్శించకపోతే, ఈ సత్యాన్ని కాపాడుకోకపోతే, ఈ సత్యం కొరకై పోరాడకపోతే చాలా ప్రమాదం. మనం కూడా చేతులు ఎత్తేసి వాళ్ళతో పాటు కలిసిపోతే. సత్యాన్ని కాపాడుకోవాలి, సత్యం కొరకు నిలవాలి. వీ షుడ్ స్టాండ్ ఫర్ ట్రూత్. లక్షల మంది రాని కాక అవతల వైపు 20 మంది ఉన్నామా, 30 మంది ఉన్నామా, సత్యమును ఎరిగిన వారు, సత్యాన్ని ప్రేమించేవారు, సత్యానికి లోబడేవారు నలుగురున్నా కూడా చాలు. ప్రియులరా, ఈ సత్యము కొరకై నిలబడదాం. ఎందుకు సత్యం కొరకు మనం నిలబడాలి? అదే తిమోతి పత్రిక. ఎందుకు సత్యం కొరకు పోరాడాలి? అదే తిమోతి పత్రిక. ఎందుకు చూడండి, ఒక 3-4 విషయాలు చూద్దాం. వై వీ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఎందుకని దేవుని వాక్య సత్యం కొరకై మనం నిలబడాలి? ఎందుకు పోరాడాలి? ఎందుకు దీని కొరకై మనల్ని మనం అప్పగించుకోవాలి? అవసరమైతే ప్రాణమైన పెట్టారు వారు, తెలుసా? దాని నిమిత్తమై ప్రాణం పెట్టిన వారు కూడా ఉన్నారు. ఈ వాక్య సత్యం మన చేతికి అందించటానికి ఇంగ్లాండ్ రాజుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. లేకపోతే ఈ ట్రూత్ మన దగ్గరికి రాదు. ఈ ట్రూత్ మన దగ్గరికి రాదు. ఈ సత్యం మన దగ్గరికి రాదు. సత్యం ప్రజలకు అందించటానికి ప్రాణాన్ని పెట్టిన గతంలో ఉన్న మన పితరులను జ్ఞాపకం చేసుకోండి. వారు దాన్ని కాపాడారు, పోరాడారు, సత్యాన్ని మనకు అందించి వెళ్ళిపోయారు. ఎందుకు సత్యం కొరకు నిలవాలి తిమోతి అని చెప్తున్నాడు అంటే కారణాలు ఒక్కొక్కటి చూద్దాం. మొదటి కారణం చూడండి, 2వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇది మంచి రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఏమనుంది? ఇచ్చయించుచున్నాడు అని అన్నాడు. వెరీ ఫస్ట్, మొట్టమొదటిది సత్యము యొక్క మూలం, ద ఆరిజిన్ ఆఫ్ ద ట్రూత్ చెప్పాడు 2:3లో. మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవము కలిగిన వారై రక్షణ పొందవలనని ఆయన ఇచ్చేయించుచున్నాడు. ఏంటా సత్యం? కింద చెప్పాడు. ఏది? 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కయే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పాడు. ఆ సత్యాన్ని చెప్పాడు, ఆ సత్యం చెప్పాడు. ఆ సత్యం ఎక్కడి నుండి వచ్చింది? దాని మూలం ఎక్కడ? దేవుడే. మొట్టమొదటిది ఎందుకు నిలబడాలి అంటే, ఎందుకు ఈ సత్యం కొరకు పోరాడాలంటే మొదటి కారణం, సత్యం యొక్క మూలం, ద సోర్స్ ఆఫ్ ట్రూత్. సత్యం యొక్క మూలం దేవుడే. సత్యం యొక్క మూలం దేవుడే. ఆయనే ఈ సత్యానికి మూలం. అందుకని కింద అన్నాడు, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని చెప్పాడు. అదే రక్షణ. రక్షణ పొందకుండా ఒక వ్యక్తి సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందలేడు. సో వెరీ ఫస్ట్ ట్రూత్ ఏంటంటే, దాన్ని పౌలు ఏమన్నాడంటే సువార్త సత్యం అని అన్నాడు. సువార్త సత్యం. ఈ సువార్త సత్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైంది. ఆ మూలము ఆయనే. ఆయన నుండి ప్రారంభమైంది. ద సోర్స్ ఆఫ్ ట్రూత్. సత్యం యొక్క మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ సత్యమే ఇక్కడ ప్రకటించాడు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. అంతే. ఇప్పుడు వినండి, ఈ మాట వినండి. ఇప్పుడు దేవుడే ఈ సత్యానికి మూలమైతే, మనుషులందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలన్నది దేవుని సంకల్పం అయితే, క్లియర్గా ఒక మాట ఉంది అక్కడ, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు కూడా ఒక్కడే. ఆ క్రీస్తు యేసును నరుడు, మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సత్యాలు ఉన్నాయి? ఎన్ని సత్యాలు ఉన్నాయి? అక్కడ ఉన్నదే చెప్పండి. ఆ సత్యం ఏంటో చెప్పాడు. ఎన్ని సత్యాలు ఉన్నాయి అక్కడ? ఒక్క సత్యమే. దేవుడు ఒక్కడే, క్రీస్తు యేసున మధ్యవర్తి కూడా ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, సత్యాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎన్ని సత్యాలు? అంతే.
ఎన్నైనా చెప్పండి, అదే సత్యం. పడమర అంటే కాదని అర్థం, కాదని అర్థం. సత్యము యేసుక్రీస్తు మాత్రమే అయినప్పుడు, సత్యము దేవుడే అయినప్పుడు, సత్యము ఆయన నుండి పుట్టినప్పుడు మరి ఇన్ని సత్యాలని ఎందుకు నమ్మబడుతున్నాయి? దేవుని కోరిక కూడా ఏంటంటే, వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్? అక్కడే పైన అన్నాడు. ఇప్పుడు పైకి రండి, పైకి రండి. 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఆ మాట చూడండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందవలనని. ఎంతమంది తెలుసుకోవాలని? ఆ మాట ఆ కొరకే, దాని కొరకే పైకి వచ్చాం మళ్ళీ. మామ వినాలి, ఎంతమంది తెలుసుకోవాలని? మనుషులు. ఏ సత్యం? ఒక్క సత్యమే, దేవుని వాక్య సత్యం మనుషులందరూ తెలుసుకోవాలని. అందుకు పోరాడమన్నాడు. ఈ ఒక్క సత్యం, యేసుక్రీస్తు అనే సత్యం, దేవుడు ఒక్కడే అనే సత్యం, ఈ సువార్త సత్యం, ఈ రక్షణ సత్యం మనుషులందరూ తెలుసుకునవలనని. అది దేవుని కోరిక. ఎందుకు సత్యం కొరకు నిలవాలంటే, ఈ సత్యం మనుషులందరూ తెలుసుకోవాలని. ఎందుకు మనం నిలవాలి? అందుకే సంఘం ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభం, ఆధారం. ఇది తెలియచేసే పనే సంఘాన్ని. మనకి ఈ పని ఎక్కడుంది చెప్పండి? వేరే పనులు ఉన్నాయి. ఈ సత్యం సర్వ మానవాళి తెలుసుకోవాలన్నది దేవుని సంకల్పం. ఈ సత్యం సకల మనుషులు ఎరగాలన్నది దేవుని సంకల్పం. అదే అన్నాడు, మనుషులందరూ రక్షణ పొందవలనని ఆయన ఇచ్చేయించుచున్నాడు అని. ఒక ప్రశ్న అడిగి నేను ముందుకెళ్ళిపోతాను. ఆధునిక సంఘం నిర్లక్ష్యం చేసిన అతి ప్రధానమైన సత్యం ఏంటంటే స్వార్థ సత్యం. మీరేమనుకోకండి, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే స్వార్థ ప్రకటిస్తున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశాలు మంచివి, నేను వారిని గురించి మాట్లాడలేదు, నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను. ఎందుకు అక్కడ వెళ్ళి స్వార్థ ప్రకటించారంటే, ఎందుకు ఆ సత్యం ప్రకటించారు, అక్కడ స్వార్థ ప్రకటించారంటే, ప్రభువా మా సంఘాన్ని ఆత్మల చేత నింపండి ప్రభువా. దీన్ని ఆత్మలు రక్షించబడాలన్న కోరిక దేనికోసం? యథార్థంగా చెప్పండి, ఆత్మలు రక్షించబడాలన్న కోరిక దేనికోసం? సంఘం నింపుకోవాలని. 30 సంఘాలు నాకు సంబంధించి నేను సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించుకున్నాను. 30 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ ఆత్మలు నింపబడాలి. అసలు యేసుక్రీస్తును వినాలి, యేసుక్రీస్తును, ఈ సువార్త సత్యాన్ని మనుషులు తెలుసుకోవాలన్న కోరికతో ప్రకటిస్తున్నామా? మన సంఘాలు నింపబడాలి, మనం ఎంత పెద్ద గొప్ప సేవకులు తెలియబడాలి అన్న ఉద్దేశంతో స్వార్థ ప్రకటిస్తున్నామా? మోటివ్స్ మ్యాటర్ బ్రదర్. ఉద్దేశాలు లెక్కలేకొస్తాయి. నువ్వు వీధుల్లోనికి వెళ్ళి సువార్త ఎందుకు ప్రకటిస్తున్నావు? నిజంగా బాధ తట్టుకోలేక, ఆత్మల కొరకు వేదనతో, మంటతో, అయ్యో నశించిపోతున్నారే యేసుక్రీస్తుని ఎరగకుండా అన్న మంటతో ప్రకటిస్తున్నామా? నేను సేవకుని, నా కింద కొన్ని ఆత్మలు ఉండాలి, రైట్, నన్ను ప్రజలు గుర్తించాలి, నా సంఘం కూడా నిండుగా కనబడాలి, సభల్లో అనేక మందికి తెలియాలి, వీళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారని ఈ ఉద్దేశంతోనే వీళ్ళని, ఈ కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని లోపలికి లాక్కొని రావడానికి మనం చేస్తున్న ప్రయత్నం వెనకాల నశించిపోతున్న ఆత్మల సంపాదన, లేకపోతే మన సంఘాలని నింపుకోవాలనే ఆలోచన. ఆత్మలు పరలోకములోనికి వెళ్ళాలి, నిత్యాగ్ని తప్పించుకోవాలన్న ఆలోచన ఉందా? మన సంఘాలు నింపుకోవాలి, మనం ఎక్కువ మంది ఆత్మలు సంపాదించుకున్నామన్న పేరు రావాలి అన్న ఆలోచన ఉందా? ఉద్దేశాలు లెక్కలేకొస్తాయి. నేడు ప్రకటించబడుతున్న వినాలి అయ్యా, వినండి ఇటువైపు దయచేసి చూడండి. మనం ప్రకటించబడుతున్న ఈ సత్యం వెనక ఎందుకు నిలవాలి అంటే, ఈ ఒక్క సత్యం, ఈ స్వార్థ సత్యం, యేసుక్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే ఈ సత్యం జనములలో ప్రకటించబడటానికి సత్యం కొరకే నిలబడాలి. ఇది మొదటి కారణాన్ని రాశాడు పౌలు తిమోతికి. సత్యం కొరకు ఎందుకు నిలవాలి తిమోతి నువ్వు అంటే, ఈ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం మనుషులందరూ పొందవలనని, వారు రక్షణ పొంది ఈ సత్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకునవలనని ఆయన ఇచ్చయించుచు ఉన్నాడు.
ఇప్పుడు చెప్పండి, నశించిపోతున్న ఆత్మల రక్షణ మన ఉద్దేశం కావాలి, కానీ అగ్నిని తప్పించుకొని వీరు పరలోకములోనికి చేర్చబడాలన్న ఉద్దేశంతో ప్రకటించాలి. కానీ నేను ఎక్కువ ఆత్మల్ని, ఒకరోజు నా ముందు ఇద్దరు సేవకులు గొడవ, ఇక్కడే దగ్గరలోనే. ఏం తెలుసా, నువ్వు నిన్నగాక మొన్నొచ్చి ఇన్ని సంఘాలు ఎట్లా కట్టినావు అన్నాడు ఆయన్ని, ఆ పక్కన ఉన్న ఆయన్ని. నేను ఏదో చనువుగా ప్రారంభమైంది వాళ్ళ మధ్య డిస్కషన్. నీ వయసు ఎంత అంటే ఇంత అన్నాడు. అప్పుడే ఇన్ని సంఘాలు కట్టినావా అన్నాడు. రా చూపిస్తాను అన్నాడు. ఈయన అన్నాడు, సంఘాలు కట్టినావు అని అన్నాడు. నాకు తెలిసింది ఒకటి, అది కూడా ఎట్లా, మీ నాన్న ద్వారా వచ్చింది నీకు, నాకు తెలీదా, అసలు నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించినావు. ఇంకొక ఆయన, నువ్వు ఎన్ని చోట్ల సువార్త ప్రకటిస్తున్నావు, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, లెక్కలంతా సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆత్మలు సంపాదించినావు, నువ్వు ఎన్ని సంఘాలు కట్టినావు. మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలి, వారు క్రీస్తు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి, నిత్యాగ్నిని తప్పించుకోవాలి. ఇది మన మోటివ్ కావాలి. కానీ సంఘాన్ని నింపుకోవడానికి స్వార్థ ప్రకటించడం ఏంటి? మనమేమన్నా ఎల్ఐసి ఏజెంట్లా, బ్యాంకులను మనం డబ్బులు నింపుకోవడానికి? ఎందుకు కార్యం జరగట్లా? సంఘం నింపుకోవాలి. మా సంఘంలో జనాలు కనపడాలి కాబట్టి స్వార్థ ప్రకటించాలి, జనాలు కనపడాలి కాబట్టి గృహ దర్శనాలు చేయాలి, జనాలు కనపడాలి కాబట్టి వారికి స్వార్థ ప్రకటించాలి. వారు అగ్నిని తప్పించుకోవాలి, వారు నిత్యాగ్నికి వెళ్లకుండా కాపాడబడాలి, వారు మహిమలో పరలోకములో ఉండాలి. అయ్యో వీరు నశించిపోతున్నారు, సత్యమైన యేసుక్రీస్తును తెలుసుకోకుండా అన్న వేదనతో ప్రకటిస్తున్నామా? స్వార్థపూరిత ప్రయోజనాలతో స్వార్థను ప్రకటిస్తున్నామా? మోటివ్స్ మ్యాటర్. మనము ఏం చేసేది మనుషులు చూస్తారు, ఏ ఉద్దేశంతో చేసేది దేవుడు చూస్తాడు. అంతే. మొదటి విషయం, ఎందుకు ఈ పత్రిక సత్యం కొరకు నిలవమని తిమోతికి రాశాడంటే, మొదటిది ఏంటంటే ఈ సత్యం యొక్క మూలము దేవుడే. ద సోర్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ గాడ్. ఎన్ని సత్యాలు ఉన్నాయి? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈ స్వార్థ సత్యం, ఈ రక్షణ సత్యం దేవుని సంఘం లోకంలో ప్రకటించాలి, ఆత్మల రక్షణార్థమై. అందుకు మనం నిలవాలి సత్యం కొరకై. మొదటిది. రెండవది చూడండి, అమ్మా ఓమా మాట్లాడొద్దమ్మా, ఇందాక నుంచి మాట్లాడుతున్నారు మీరు, మాట్లాడొద్దు దయచేసి. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. అప్పగించబడినది అంటే సత్యమే, అదే మాట. తర్వాత మనం మరొక వచనం కూడా చూస్తే అర్థమవుతుంది. అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండము. రెండవ పత్రిక కూడా చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 13-14. రెండవ పత్రిక 1వ అధ్యాయం 13-14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, నీవు నా వలన వినిన హితవాక్యం, సత్యం లేకపోతే ఆరోగ్యకరమైన వాక్య ప్రమాణములను గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అని అన్నాడు. రెండవది ఏంటి అంటే, ఒకటి సత్యం యొక్క మూలం దేవుడు, దాన్ని మనం ప్రకటించాలి. ఆయనే సత్యమని, ఆయన మాత్రమే సత్యమని, ఆయన ఒక్కడే సత్యమని ఈ సువార్త సత్యాన్ని సంఘం ప్రకటించాలి. అందుకు సత్యము కొరకై నిలబడాలి. ఇప్పుడు నేను నిన్న రాత్రి జ్ఞాపకం చేసి మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందకుండా సంఘముల లోనికి ప్రవేశిస్తున్న వారు ఉన్నారు. డైరెక్ట్ బ్యాప్టిజమ్స్ అంటారు. ఏంటి డైరెక్ట్ బ్యాప్టిజమ్స్? రక్షణ పొందకుండా బాప్తిస్మాలు ఏంటి? ఊరిక మీకు బాప్తిసం తీసుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. ఒక చోట, నాకు తెలిసిన చోట ఎవ్రీ 31st ప్రతి సంవత్సరాంతంలో 31వ తారీఖు రాత్రి బాప్తిస్మాలు ఇస్తారు. ఎంతమంది? ఎవరైనా తీసుకోవచ్చు. నో ట్రూత్. లోపలికి దొంగతనంగా ప్రవేశిస్తున్నటువంటి కపట సహోదరులు ఎక్కడి నుండి అంటే, సువార్త సత్యము ద్వారా నూతన జన్మ పొందిన వారు కాదు. అదే సమస్య.
ఇది మనం నిన్నటి దినాన్ని మనం విన్నాం. ఇప్పుడు రెండవది ఏంటంటే ఈ ఈ సత్యం యొక్క మూలం మాత్రమే కాదు, సత్యం యొక్క సారాంశం, ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ట్రూత్. సత్యం యొక్క సారాంశం. చూడండి, నా చెమట గురించి పట్టించుకోవద్దు. నేను ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేశాను నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నాకు చెమట తట్టుకోలేను. నేను ఎందుకే దాన్ని మీరు కాన్సన్ట్రేషన్ అంతా నా చెమట మీద పెట్టొద్దు దయచేసి, వదిలే. నేను వేరే కారణంతో దాన్ని ఫ్యాన్ ఆఫ్ చేయించుకున్నాను. నేను ఎందుకన్నది మీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. చెప్పను కూడా. రైట్, ఓకే, సరే, దయచేసి వినండి. దాని మీద మీరు అసలు నా గురించి మీరు ఆలోచన చేయొద్దు, నా చెమట గురించి కూడా మీరు ఆలోచన చేయొద్దు ప్లీజ్. దయచేసి వాక్యం మీద మనసు పెట్టండి. సరే, 6వ అధ్యాయం 20వ వచనంలో, 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అన్నాడు పౌలు తిమోతికి రాస్తూ, నీకు అప్పగించబడిన అనే మాట ఉంటుంది. తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే ఇది వాస్తవానికి బ్యాంకింగ్ వర్డ్. జమ చేయబడిన, డిపాజిట్ అంటాం కదా, ఖాతాలో జమ చేయబడిన డిపాజిట్. దేవుడు వాక్య సత్యాన్ని ఆయన మనకు జమ చేశాడు, అంటే డిపాజిట్ చేశాడు. ఎఫెసీ పత్రిక చూడండి, కొంచెం అర్థం కావడానికి ఆ మాట చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ సువార్త సత్యమే, సువార్తనే సత్యం, యేసుక్రీస్తే సత్యం, వాక్యమే సత్యం. 3వ అధ్యాయం 6వ వచనం, లేకపోతే 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. 8వ వచనం చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ డిపాజిట్ చేశాడు దేవుడు సత్యాన్ని? సంఘంలో. ఎక్కడ జమ చేశాడు సత్యాన్ని? పరలోకములో ప్రధానులకు సైతం, లోకానికి సైతం సత్యాన్ని ప్రకటించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నది సంఘమే. ఒక స్టేట్మెంట్ విన్నాను కొద్ది కాలం క్రితం, సంఘం చర్చ్ ఫెయిల్ అయింది కాబట్టి మేము పని చేయడం మొదలుపెట్టామన్నారు ఒక ఆయన. సంఘం ఎప్పుడు ఫెయిల్ అవ్వాల? సంఘం ఫెయిల్ అయిందంటే దేవుడు ఫెయిల్ అయినట్టే లెక్క. ఆలోచన ఎవరిది? సంఘాన్ని గురించిన ఆలోచన. మానవ మేధస్సులో నుండి పుట్టింది కాదు సంఘం. ఏదో రక్షించబడి మనం అందరం కూడుకుంటే సంఘం అవుదామని కూడుకోలా. అది దేవుని అనాది సంకల్పం. అది మరుగై ఉన్న మర్మం మనకు బయలుపరచబడింది. పాత నిబంధన ప్రవక్తలకు తెలియపరచబడలా, మనకు తెలియపరచబడింది ఆ సత్యం. సంఘము ద్వారా ఈ సత్యం తెలియబడవలనని ఉద్దేశించి అది మనలో డిపాజిట్ చేయబడింది. వినండి, ఈ సత్యం కొరకు ఎందుకు నిలవాలి, ఈ సత్యం కొరకు ఎందుకు పోరాడాలి అంటే ఆ సత్యాన్ని మనకు బయలుపరచి మన దగ్గర డిపాజిట్ చేశాడు, మనకు జమ చేశాడు, సంఘంలో ఉంచాడు. ఇప్పుడు కాపాడే బాధ్యత ఎవరిది? సంఘాన్ని. అందుకు నిలబడాలి సత్యం కోసం. సత్యాన్ని సంఘానికి అప్పగించాడు, సత్యాన్ని సేవకులకు అప్పగించాడు, సత్యాన్ని పెద్దలకు అప్పగించాడు, సత్యాన్ని ఉపదేశకులకు అప్పగించాడు, సత్యాన్ని విశ్వాసులకు అప్పగించాడు. ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. ఆయన మనలను నమ్మి ఈ సత్యం సంఘములో మనకు అప్పగించాడు. అందుకు సత్యము కొరకై నిలవాలి. తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడే, అందుకు పోరాడాలి, అందుకు నిలవాలి సత్యం కోసం. ఎందుకు సత్యము కొరకు నిలవమని చెప్తున్నాడో తిమోతిని, ఎందుకు పోరాడమని చెప్తున్నాడో తిమోతిని, ఇది రెండవ కారణం. ఆయన ఆ సత్యాన్ని మనకు అప్పగించాడు, సంఘములోనికి అప్పగించాడు, సంఘానికి అప్పగించాడు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు అప్పగించాడు. పిల్లరా, ఆ బాధ్యత నెరవేర్చకుండా ఎక్కడ తప్పిపోతామో అని భిన్నమైన బోధలు ఎఫెస్సులో చేస్తుండగా, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు తిమోతి, దాన్ని కాపాడు తిమోతి, మనల్ని నమ్మి అప్పగించాడు తిమోతి, దాన్ని కాపాడు తిమోతి అని పౌలు ఈ లేఖ రాశాడు. ప్రియులరా, ఈ సత్యాన్ని ఎందుకు మనమే కాపాడాలంటే మనకు అప్పగించాడు కాబట్టి, మనకు బయలుపరచాడు కాబట్టి.
పాత నిబంధన భక్తులకు పరలోకములో ఉన్నటువంటి ఎవరికి ప్రకటించబడనిది మనకు బయలుపరిచాడు. కాబట్టి హౌ బ్లెస్సెడ్ వి ఆర్, మనం ఎంత ధన్యులం. పాత నిబంధన కాలములో మరుగైన సత్యం ఆయన మనకిచ్చాడు. మనము కాపలాదారులం, ఈ సత్యానికి మనము కాపలాదారులం. వీఆర్ ట్రస్టీస్, వీఆర్ స్టివర్డ్స్, మనము గృహ నిర్వాహకులం. చూడండి, ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మనకు అప్పగించాడు కాబట్టి దీని కొరకై మనం పోరాడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. చూడండి, 4వ అధ్యాయం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు ఆ దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అని అన్నాడు. మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక కూడా 4వ అధ్యాయం 2వ వచనం. 2 వచనాలు కాపుకోండి చాలంతే. 4వ అధ్యాయం 2వ వచనం. మరియు ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. పై వచనం చూడండి, ఇలాగున క్రీస్తు సేవకులమనియు 4:1 దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించాలి అని అన్నాడు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. వీఆర్ స్టివర్డ్స్, మనము ట్రస్టీస్, మనం కాపలాదారులం, మనం గృహ నిర్వాహకులం. మనల్ని నమ్మి ఆయన మనల్ని అప్పగించాడు. వాక్యాన్ని వంచనగా బోధించకూడదు. ఉన్నది ఉన్నట్టు దేవుని సంఘములో వాక్య సత్యం ప్రకటించబడాలి. పిచ్చి పిచ్చి బోధలు, పిచ్చి పిచ్చి పద్ధతులు, పిచ్చి పిచ్చి విధానాలు కాదు. వంచనగా మేము దేవుని వాక్యాన్ని బోధించాల, కుయుక్తిగా మేము బోధించాల, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము బోధించాం. ఎందుకు అంటే మేము గృహ నిర్వాహకులం. ఆ స్టివర్డ్షిప్ మాకు అప్పగించాడు. ఆ కాపలాదారులుగా మమ్మల్ని ఉంచాడు. ఆ జవాబుదారీతనాన్ని మాకు ఇచ్చాడు. అందుకు మనం కాపాడాలి. అందుకు సంఘానికి ఈ బాధ్యత అప్పగించాడు. ఒకటేంటి? సత్యం యొక్క మూలం, ద సోర్స్ ఆఫ్ ట్రూత్. అది ఆయన యొద్ద నుండే వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానము ద్వారా ఆ సత్యమును గూర్చినటువంటి సువార్త ప్రారంభమైంది. అది ఆయన దగ్గర నుండి ప్రారంభమైంది. రెండవది, అది ఆయన మనకు అప్పగించాడు. సత్యం యొక్క సారాంశం మనకు బయలుపరచాడు, మనకు అప్పగించాడు, ఆయన మనలో డిపాజిట్ చేశాడు. అందుకు సత్యము కొరకై నిలవాలి. అందుకు మనం సత్యం కొరకై పోరాడాల్సి ఉంది. సమయం దాటిపోతా ఉంది, వెళ్దాం. చూడండి, మరొక మాట చదువుదాం. 3వది, తిమోతికి రాసిన పత్రికలోనే మొదటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియ యొక్క వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను, చాలు, అదొక్కటే చాలు, వివాదములతో సంబంధం కలిగి ఉన్నాయి అన్నాడు. 2వ పత్రిక కూడా చూడండి, 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనాల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. ఎందుకు సంఘాన్ని లేకపోతే సత్యాన్ని కాపాడే బాధ్యత సంఘానికి తిమోతికి పౌలు అప్పగిస్తూ రాశాడు అంటే, ఒకటి, ఆయన ప్రారంభించింది, ఆయన బయలుపరిచింది. రెండవది, అది ఆయన మనలో డిపాజిట్ చేశాడు, ఆయన మనలో జమ చేశాడు. అందుకు మనం దీన్ని కాపాడాలి, అందుకు దీని కొరకై మనం పోరాడాలి, ఈ సత్యం కొరకై. 3వది ఏంటంటే, ఈ సత్యం, ఇక్కడ నుండి కొంచెం నెమ్మదిగా ఆలోచించేద్దాం. ఈ సత్యం దాడికి గురి అవుతుంది కాబట్టి సత్యం కొరకు నిలవాలి. ఈ సత్యము మీద దాడి జరుగుతుంది. కారణాలు చెప్పాడు. భిన్నమైన బోధలు వచ్చాయి. అంటే భిన్నమైన బోధలు అంటే ఇన్ ద సెన్స్ వ్యతిరేక బోధలు, సత్యానికి వ్యతిరేక బోధలు వచ్చాయి. సత్యానికి భిన్నంగా కల్పనా కథలు వచ్చాయి. సత్యానికి వ్యతిరేకంగా మితము లేని వంశావళులు వచ్చాయి. సత్యానికి భిన్నంగా దయ్యముల బోధ వచ్చింది 4వ అధ్యాయంలో. ఇవన్నీ సత్యం మీద జరిగే దాడే. దాన్ని అణచటానికి వ్యతిరేక బోధలు, సత్యానికి వ్యతిరేకమైన బోధ దాడి చేస్తూ ఉంది.
ఎఫెసు సంఘములో తిమోతికి ఈ పత్రిక రాసినప్పుడు వంశావళులు, ధర్మశాస్త్రం, కల్పనా కథలు, రైట్, వీటి ప్రభావం ఎక్కువైపోయింది. వీటి ప్రభావములో, లేకపోతే వీటి తాకిడిలో, వీటి ముట్టడిలో సంఘములో ఉన్నటువంటి సత్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నందుకు నువ్వు నిలువు తిమోతి, నీవు నిలబడు తిమోతి, నీ ఒక్కడుగా నిలబడు తిమోతి. సత్యం కొరకు నీవు నిలిచి, ఎఫెస్సులో నిలిచి దాని కొరకు ఫైట్ చేయి. అందుకు రాశాడు. సత్యం కొరకు ఎందుకు నిలబడాలంటే దాడికి గురవుతుంది సత్యం. మళ్ళీ చెప్తున్నాను, సత్యము మీద దాడి చేసే, వినాలి. సత్యము మీద దాడి చేసేవారు, వాక్య సత్యం మీద దాడి చేసేవారు, సరి అయినటువంటి సిద్ధాంతం మీద దాడి చేసేవారు, వింటున్నారా, ఇది తప్పని చెప్పరు. దీనికి ప్యారలల్గా, సమాంతరంగా ఇంకొక ఆకర్షణీయమైన బోధ చేస్తారు. ఉదాహరణకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కల్పనా కథలను బోధిస్తారు, మితము లేని వంశావళులను బోధిస్తారు. ఆటోమేటిక్గా ఇది ఏమైపోతుంది, వీటి తీవ్రత ఎక్కువైపోతుంది, ఇది మెల్లిగా తక్కువైపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ అని పిలువబడుతున్నటువంటి బోధకులు దేన్ని ప్రకటిస్తున్నారు? ఒక చోట 1,00,000 మంది వెళ్తున్నారు, అక్కడ ఏం ప్రకటించబడుతుంది? ఒక సభకు 1,00,000 మంది వెళ్తున్నారు, అక్కడ ఏం ప్రకటించబడుతుంది? నేడు ఎక్కడైతే 1,00,000 కొలది ప్రజలు గుమికూడుతున్నారో అక్కడ ప్రకటించబడుతున్నది సత్యమా అసత్యమా తెలిపోతుంది కదా. మనం తక్కువైపోయాం, మనం మరుగైపోతున్నాం. యూట్యూబ్ వ్యూస్ చూసుకోండి మీరు, అమ్మా వెనక యూట్యూబ్ వ్యూస్ చూడండి. వాక్య సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించినటువంటి ఒక వ్యక్తికి వస్తున్న వ్యూస్ అన్ని, ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో ఒక సభ పెట్టి ఏదో చెప్తే వస్తున్న వ్యూస్ అన్ని విదిన్ అవర్లో 1 lakh 2 lakhs. నేను ఒక దైవజనుని యూట్యూబ్ వీడియో చూశాను, దారుణం ఏంటో తెలుసు, అద్భుతమైన వర్తమానం అది. వ్యూస్ ఎన్నో తెలుసా? 4 సంవత్సరాలు అయింది, 300 వ్యూస్, 300 వ్యూస్ అంతే. 4 years అయింది అప్లోడ్ చేస్తాను. ఇది మరుగైపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, సత్యం మీద దాడి జరుగుతుందంటే సత్యాన్ని అసత్యం అనేం చెప్పరు. సత్యానికి భిన్నంగా బోధ చేస్తారు, వ్యతిరేకంగా బోధ చేస్తారు, వంశావళులను చేస్తారు. వీటిని మనం చూసుకుంటూ, చోద్యం చూసుకుంటూ కూర్చున్నాం. మనకు పట్ల మనం పెట్టే స్టేటస్లు ఎవరివి? ఎందుకు ప్రమోట్ చేయాలి? ఆ వ్యక్తి 45 నిమిషాల ప్రసంగంలో దుర్బోధంతో చేసి ఏడో ఒక్క చోట 2 నిమిషాలు, 1 నిమిషం ఏదో ఒక సరి అయిన మాట పెడితే దాన్ని మోటివేషన్ కింద పెట్టేసి దానికి స్టేటస్లు పెట్టేసేస్తారు. ఎవరు ప్రమోట్ చేస్తుంది? ఉన్నదున్నట్టు లేఖనాన్ని ప్రకటించే వారిని మనమే ప్రోత్సహించట్లేదు. ఉన్నదున్నట్టు లేఖనం ప్రకటించబడుతుండగా, సత్యం ప్రకటించబడుతుండగా మనము దీనిని నిర్లక్ష్య పెట్టి అబద్ధ బోధల్ని మనము లక్ష్య పెడితే నష్టం ఎవరికి? సత్యము మీద దాడి జరుగుతుంది, మనం పట్టనట్టున్నాం, మనకు దాని మీద లేదు. సత్యం మీద దాడి లేదు జరుగుతుంటే మనకు దాని మీద లేదు, మన సమస్యలు మనకు అయిపోయినాయి. అందుకు రాశాడు తిమోతి, ఎఫెస్సులో నీవు నిలిచి ఉండవలనని. దీని కొరకే దాడి జరుగుతుండగా దీని కొరకు నువ్వు నిలిచి ఉండవలనని. చూడండి, ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో పరిస్థితి ఎట్లుందో చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. దాని కొరకు 2వ వచనం. ముట్టడి, సత్యము మీద దాడి జరుగుతుండగా మనం చేయాల్సిందేంటి? అంతే, ఏమీ అక్కర్లా. అమ్మామ వినండి, ఏమీ అక్కర్లా. ఏం ప్రకటించాలి? అంతే. సంఘము నేడు చేయాల్సింది ఏం ప్రకటించాలి? మళ్ళీ చెప్పండి, ఏం ప్రకటించాలి? మళ్ళీ చెప్పండి, ఏం ప్రకటించాలి? వాక్యమే ప్రకటించాలి. వాక్యము మాత్రమే ప్రకటించాలి. వాక్యములో ఉన్నది మాత్రమే ప్రకటించాలి. అంతే, అది సంఘానికి అప్పగించింది. వాక్యాన్ని ప్రకటించు తిమోతి. వాళ్ళు వంశావళులు చెప్తున్నారు, పట్టించుకోవద్దు, నువ్వు వాక్యం చెప్పు. వాళ్ళు కల్పనా కథలు చెప్తున్నారు, నువ్వు వాక్యాన్ని ప్రకటించు.
వాళ్ళు మితము లేని వంశావళిని గురించి మాట్లాడుతున్నారు, నీవు వాక్యాన్ని ప్రకటించు. వాళ్ళు భిన్నమైన బోధలు చేస్తున్నారు, నీవు వాక్యాన్ని ప్రకటించు. వాక్యమును మాత్రమే ప్రకటించు తిమోతి, వాక్యాన్ని మాత్రమే ప్రకటించు. అందుకు సత్యం కొరకై నిలవమని, పోరాడమని ఈ పత్రిక రాశాడు. ఆయన మనల్ని నమ్మి మనల్ని అప్పగించాడు, మనల్ని ప్రేమించి అప్పగించాడు. పోరాడదాం. ఈ వాక్య సత్యం దాడికి గురవుతుంది, దీని మీద దాడి చేస్తున్న వారు ఉన్నారు, దాని కొరకై పోరాడదాం. అయితే దేవునికి స్తోత్రం. ఒక్క మాట, ఇదే తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 2:9 చూడండి. 2:9, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆ మాట పట్టుకోండి. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఎందుకు రాశాడు తెలుసా? నేనున్నా. దాడి జరుగుతుంది, నన్ను బంధించారు, కానీ వాక్యం బంధించబడలా, వాక్యం ప్రకటించబడింది. వాక్యాన్ని ప్రకటించండి. మనము నిలిచి మనము చెప్పగలిగితే, వాక్యము కొరకు మనం నిలవగలిగితే, వాక్యాన్ని ప్రకటించగలిగితే దీన్ని బంధించటం ఎవరి సాధ్యం కాదు. తిమోతికి అది ఎరిగి పౌలు ఈ లేఖ రాశాడు. తిమోతి, నిన్ను నమ్మి దేవుడు అప్పగించాడు, సత్యాన్ని కాపాడు. మాత్రమే కాదు, సత్యం దాడికి గురవుతుంది, శత్రువులు రేగారు, జనులు హితబోధన సహించట్లేదు, కల్పనాకథల్ని ప్రేమిస్తున్నారు, దురద చెవులు కలిగిన వారి ప్రజలు. ఇలాంటి ప్రమాదకరమైన దినాలలో సత్యం నిర్లక్ష్య పెట్టబడుతుండగా, సత్యం పెడచెవిని పెడుతూ ఉండగా సత్యాన్ని ప్రకటించు తిమోతి, దీని కొరకు పోరాడు తిమోతి అని రాశాడు. ఇది 3. 4వది చూడండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని అన్నాడు. ఇది సత్యం ప్రకటిస్తే ఇది జరుగుతుంది అన్నాడు. నిన్న శామ్యూల్ ఇదే మాట్లాడారు కదా. సత్యాన్ని ప్రకటిస్తే జరిగేది ఇది. ఇది అక్కడ చూడండి. ఒకటేంటి? ఉపదేశ సారమేదనగా ఏం చెప్పాడు? పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయ్య. వీటిని విడదీసి మాట్లాడుతున్నాను. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే ఎన్ని ప్రయోజనాలు చెప్పాడు. 1, అది పరిశుద్ధ హృదయాన్ని ఉత్పత్తి చేస్తుంది సత్యం. 2, మంచి మనస్సాక్షిని ఉత్పత్తి చేస్తుంది సత్యం. 3, నిష్కపటమైన విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది సత్యం. 4, ప్రేమను ఉత్పత్తి చేస్తుంది సత్యం. ఇప్పుడు చెప్పండి, సత్యం ప్రయోజనకరమైంది కాబట్టి దాని కొరకు నిలబడు తిమోతి అని రాశాడు. సత్యం కొన్ని మంచి ఫలితాలను ఇస్తుంది. దేవుని వాక్య సత్యం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ మంచి ఫలితాలు అది ఉత్పత్తి కాబట్టి ఈ సత్యం కొరకు నువ్వు నిలబడు తిమోతి అని రాశాడు. ఇది 4వ కారణం. సత్యం కొరకు సంఘం ఎందుకు నిలబడాలి? సత్యం కొరకు సేవకుడు ఎందుకు నిలబడాలంటే, సత్యం మంచి ఉత్పత్తి చేస్తుంది, సత్యం పరిశుద్ధతను ఉత్పత్తి చేస్తుంది, సత్యం ప్రేమను ఉత్పత్తి చేస్తుంది, సత్యం విశ్వాసాన్ని చేస్తుంది, సత్యం మంచి మనస్సాక్షిని ఉత్పత్తి చేస్తుంది. గుడ్ ప్రోడక్ట్స్, మంచి ఫలితాలు ఉన్నాయి సత్యాన్ని ప్రకటిస్తే. అందుకు దాని కొరకై నీవు నిలువు, ఎఫెస్సులో నిలబడు, పోరాడు. ఇంత అద్భుతమైన ఫలితాలు రాకుండా అపవాది నష్టం చేస్తున్నాడు. బదులుగా వీళ్ళేం ఉత్పత్తి చేస్తున్నారు దాన్ని కూడా చూడండి. అది కూడా చూడాలి కదా మనం. అది ఎంత ప్రయోజనకరమో ఇది ఎంత నష్టం కూడా మనకు అర్థం కావాలి. 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం, విశ్వాస సంబంధమైన దేని ఏర్పాటుతో కాక 4వ వచనం చూడాలా? చూస్తున్నారా? వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి, వాటిని లక్ష్య పెట్టద్దు. 1 వివాదాలు. కిందికి రండి 6, 7 వచనాలు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైన రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ఆ ధర్మశాస్త్రోపదేశకులై ఉండ కోరి అని. చాలు. స్థానాల కొరకు వెంపర్లాట, బోధకులు కావాలన్న కోరిక ఎవరు? వీళ్ళకే ఉండేది.
కొంచెం చిన్న వినాలి. ఒక చిన్న తేడా పట్టుకోండి. అమ్మామా ఇటువైపు చూడండి, అయ్యా ఇటువైపు చూడండి. సత్యాన్ని ప్రకటిస్తే మంచి మనస్సాక్షి, విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ ఉత్పత్తి అవుతుంది. ఈ దుర్బోధలు, ఈ అబద్ధ బోధలు, ఈ అసత్యం, రైట్, ఈ దుర్బోధలు, ఈ అబద్ధ బోధలు, ఈ అసత్యం, ఈ వంశావళులు, ఈ కల్పనా కథలు ప్రకటిస్తే ఉత్పత్తి అయ్యేది ఏంటంటే వివాదాలు, గొడవలు, సమస్యలు మాత్రమే కాదు. రెండవది కోరిక, బోధకులు కావాలన్న కోరిక, తమను తాము కనపరుచుకోవాలన్న కోరిక, ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి అనే మాట చూస్తాం. కనుపరుచుకోవాలన్న కోరిక. ఇంకా ముందుకు రండి, మరొక వచనం చదువుదాం. ఇక్కడ 6వ అధ్యాయం, దుర్బోధ కలిగిస్తున్న నష్టం కూడా చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం, లేకపోతే 4వ వచనం. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు ఏం ఉత్పత్తి చేస్తుంది? గర్వం. తర్వాత ఏమన్నది? వీటి మూలముగా అసూయ, ఇంకా కలహం, ఇంకా దూషణ, ఇంకా దురభిమానం, తరిపోయిన చెడిపోయిన మనస్సు, వ్యర్థ వివాదాలు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నాయి? సత్య విరోధమైన బోధ కలిగించే నష్టం ఇది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకపోతే, పిచ్చి పిచ్చి బోధలు చేస్తే, కలిపి చెరిపెడి బోధలు చేస్తే, వంచనగా బోధిస్తే నష్టం ఏంటి అంటే వివాదాలు, బోధకులు కావాలన్న కోరికలు, అసూయలు, కలహాలు, దురభిమానాలు. బాబు విను, దురభిమానాలు ఇవే ఉత్పత్తి చేసేది, ఇవే బయటకు వచ్చేది. కానీ సత్యాన్ని ప్రకటిస్తే మంచి మనస్సాక్షి, ప్రేమ, పరిశుద్ధ హృదయం, ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి వాక్య సత్యం. ఎఫ్రాయిం కూర్చుంటావా? కూర్చోవాలి, ఎంతసేపు ప్లీజ్. ఇన్ని ప్రయోజనాలున్నటువంటి సత్యాన్ని, ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి వాక్య సత్యాన్ని ప్రభు మనకు అప్పగించాడు. అందుకనే సత్యము యొక్క ప్రయోజనం ఉంది కాబట్టి, వాక్య సత్యం యొక్క ప్రయోజనం ఉంది కాబట్టి దాని కొరకు పోరాడమన్నాడు. చివరిది 4, అదొకటి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రైట్, ఇది అవసరం. జస్ట్ ఇది ఒక్కటి మాట జ్ఞాపకం చేసి ముగిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను, ఆ మాట అంటలైన దట్ వర్డ్, నీకు అప్పగించుచు ఉన్నాను. నేను చేశాను, నీకు అప్పగిస్తున్నాను. ఇంకొక వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. చాలు. సత్యానికి వారసులు అవసరం. ట్రూత్ నీడ్ సక్సెషన్. సత్యానికి వారసులు అవసరం. నేను ప్రకటించాను, నీకు అప్పగిస్తున్నా, నీవు వారికి అప్పగించు. మరొక తరాన్ని తయారు చేయి, అందుకు ఎఫెస్సులో నిలిచి ఉండు తిమోతి అని చెప్పాడు. నువ్వు పోరాడు సత్యం కొరకు, మరొక తరాన్ని చేయి. బయట ఎన్ని పిచ్చి బోధలున్నా, ఎన్ని పిచ్చి సిద్ధాంతాలున్నా, ఎన్ని పిచ్చి విధానాలున్నా ఉండని, కానీ నువ్వు మరొక నమ్మకమైన సత్యాన్ని ప్రేమించే మరొక తరాన్ని తయారు చేయి. వాక్య సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి మరికొంతమంది వ్యక్తులను తయారు చేయమని తర్వాత 2వ భాగంలో చెప్పాడు. మొదటి తరం బోధకుడు పౌలు అయితే, తర్వాత తరం విద్యార్థి తిమోతి అయితే, తర్వాత విశ్వాసులైన మనుషులైతే, ఆ తర్వాత 4వ తరం వారు వినేవారు. ఎందుకు అంటే చూడండి, మరలా చదువుతున్నాను, 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు, 2వ పత్రిక 4:3, జనుల బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చింది. ప్రజలంతా అటువైపు వెళ్ళిపోతున్నారు. బట్ కొంతమందిని తయారు చేయి. సంఘము చేయాల్సిన పని అదే. అందుకు తిమోతిని పౌలు ఎఫెసులో నిలిచి ఉండమని చెప్పాడు. నువ్వు నిలబడక్కడ, తిమోతి అక్కడ నిలబడు.
కొంతమంది వ్యక్తుల్ని తయారు చేయి. వాక్యాన్ని ప్రేమించే వ్యక్తుల్ని తయారు చేయి. వాక్య సత్యం కొరకై నిలిచే వ్యక్తులను కొంతమందిని తయారు చేయి. వారికి అప్పగించు, వారు దాన్ని ఇతరులకు అప్పగించాలి. ఇది పాడైపోకూడదు, ఇది మలినం కాకూడదు, ఇది కలుషితం కాకూడదు, దీన్ని ఎవరు కలిపి చెరపకూడదు. ప్లెయిన్ ట్రూత్ని, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి తర్వాత తరానికి పాస్ చేసిన వచ్చి ఆ తర్వాత వాళ్ళు వారికి అందిస్తారు. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వాళ్ళకి అందించాలి. వాక్య సత్యాన్ని మన దగ్గరే పెట్టుకోవడం కాదు, వాక్య సత్యాన్ని ఇతరులకు అందించగలగాలి. నమ్మకమైన, నాణ్యమైన, సత్యం ఎరిగిన తరాన్ని తయారు చేయాలి. ఆ బాధ్యత సంఘానిది, ఆ బాధ్యత నాయకులది. అందుకే తిమోతి పౌలు ఈ 2వ పత్రికలో సంగతులు రాశాడు. 5 సంగతులు చెప్పాడు. ఈ సత్యం సకల జనులకు తెలియాలి. ఈ రక్షణను గురించిన అనుభవ జ్ఞానం అందరికీ తెలియాలి. ఆయన ఒక్కడే ఈ సత్యం అందరికీ తెలియాలి. సంఘం యొక్క బాధ్యత, పని, సువార్త సత్యమే. దాన్ని ప్రకటించండి. అందుకు నువ్వు అక్కడ నిలబడాలి. వంశావళులు కాదు, కల్పనా కథలు కాదు, పిచ్చి బోధలు కాదు. సువార్త ప్రకటించండి. నిత్యాగ్నికి వెళ్లకుండా ఆత్మల సంపాదన కొరకై తిమోతి సువార్త ప్రకటించమని ఎఫెసులోని సంఘానికి చెప్పు, వారికి చెప్పు. అందుకు నువ్వు అక్కడ నిలబడు, పోరాడు దానికోసం. ఇది మొదటి కారణం. 2వది గుర్తుందా? సత్యంలో ఏముంది? సారం ఉంది. సత్యంలో సారం ఉంది. దాన్ని ఆయన మనల్ని నమ్మి బయలుపరిచాడు, సంఘానికి అప్పగించాడు, మనలో డిపాజిట్ చేశాడు. దాన్ని కాపాడు తిమోతి. నిన్ను నమ్మి నీకు అప్పగించిన సత్యాన్ని కాపాడే బాధ్యత నీది. అందుకు నువ్వు అక్కడ నిలబడు. 3వది, సత్యానికి ఏముంది? దాడి ఉంది. సత్యానికి శత్రువులు ఉన్నారు, సత్య విరోధులు ఉన్నారు. అందుకు దాని కొరకై నువ్వు నిలబడు తిమోతి, పోరాడు తిమోతి అని చెప్పాడు. ఇది 3. 4వది, సత్యం ప్రయోజనకరమైంది. సత్యము ప్రకటిస్తే ప్రేమ, పరిశుద్ధి, మన సాక్షి. ఎంత అద్భుతమైన ఫలితాలు. ఇవి కాకుండా వివాదాలు ఉన్నాయంటే అర్థమేంటి? అసూయ, కలహాలు ఉన్నాయంటే అర్థమేంటి? చెడిపోయిన మనసు కలిగిన వారు ఉన్నారంటే అర్థమేంటి? ప్లెయిన్ ట్రూత్, వాక్యమును ప్రకటించము. అది మంచి ప్రయోజనాల్ని, వాక్య సత్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే మంచి ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి నువ్వు నిలబడి పోరాడు దానికోసం. 5వది, నీ ఒక్కడే కాదు, వాక్యానికి ఎవరు అవసరం? సత్యానికి వారసులు అవసరం. మరొక తరాన్ని నీకు అప్పగించాను, కాపాడు. తరువాత తరానికి అప్పగించు, దాన్ని కూడా కాపాడు. ఇప్పుడు ఇద్దరికి అప్పగించబోతున్నారు కదా, మీ బాధ్యత కూడా అదే, కాపాడాల్సిన బాధ్యత. మీరు ఆ తరువాత తరానికి ఈ వాక్య సత్యాన్ని మరొక తరానికి అందించటానికి, వ్యక్తులను తయారు చేయటానికి తిమోతికి పత్రికలను రాశాడు. ఇలాంటి ఈ సత్యాన్ని మనకు అప్పగించి ఉండగా దీని కొరకై మనం నిలవబడదాం, దీని కొరకై మనం పోరాడదాం. కృప ప్రభు మనకిని, సంఘానికి చేరి వచ్చిన మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ.